గోవింద 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 సువర్ణభూమి తిరుమల తిరుపతి మహాసైకిల్ యాత్ర నిన్న బాన్స్వాడలో ప్రారంభమై ఈరోజు జోగిపేట్ మన లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్కు చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ మన పాదయాత్ర కుటుంబ సభ్యులైనటువంటి మన అనంతరాజ్ స్వామి వారి కుటుంబ సభ్యులు, మరి అదేవిధంగా అఖిల్ స్వామి వారి కుటుంబ సభ్యులు, మిత్ర బృందము, మరి ఈరోజు మన తిరుపతి వెళ్ళే సైకిల్ బృందానికి వారు అన్నదాన ప్రభులుగా సేవ చేయడం జరిగింది. నిజంగా ఇది ఎంతో అదృష్టం. ఎందుకంటే మరి ఈ ప్రాంతం నుండి బాన్స్వాడ నుండి మొట్టమొదటి సైకిల్ యాత్ర ఇది. మరి ఈ సైకిల్ యాత్ర ఇంచుమించు 60 మందితోటి కొనసాగే ఈ యాత్ర మరి మొదటిసారి ఇది. మరి మేము కూడా అనుకోలేదు. మా పాదయాత్రలో ప్రతిరోజు గోవిందనామాలను స్మరిస్తూ మరి ఆ గోవిందుని ఈ విధంగా సైకిల్ తోటి పోయేటటువంటి అదృష్టం మాకు దొరుకుతుందని మేము అనుకోలేదు. మరి ఈ సంవత్సరం మా స్వాములు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి సైకిల్పై గోవిందుని దగ్గరికి వెళ్దాం, గోవింద స్వామిని దర్శించుకుందాం, మనము మన పాదయాత్ర బృందం ప్రతిసారి శబరిమలకి వెళ్తాం కానీ గోవిందుని దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా గురుస్వామి కోరడం వల్ల ప్రత్యేకంగా ఈసారి ఈ యాత్ర పెట్టడం జరిగింది. నిజంగా ఈ కలియుగ వరదుడు మరి వైకుంఠం మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి సైకిల్ ప్రయాణం 800 కిలోమీటర్లు, మరి బాన్స్వాడ నుండి తిరుపతి వరకు 800 కిలోమీటర్లు మరి సైకిల్ యాత్ర మొదటిసారి మేము ఇక్కడ నుండి. మరి ఇంతకుముందు చాలా యాత్రలు చేసాం సైకిల్ పైన, అటు అయోధ్య, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ కూడా సైకిల్ పైనే. ఇంచుమించు భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ కలిపితే 7000 కిలోమీటర్లు తిరిగినాం. అంతకుముందు అయోధ్య ఆలయం నిర్మాణం అప్పుడు సైకిల్ యాత్ర చేసినాం. మరి ఈ సంవత్సరం మళ్ళీ మాకు సైకిల్ యాత్ర తిరుపతి దొరకడం అదృష్టం. అందులో భాగంగా మా అనంతరాజ్ స్వామి, మరి అదేవిధంగా అఖిల్ స్వామి మరి ఎంతో ప్రేమపూర్వకంగా నిస్వార్థంగా మరి అన్నదాన సేవ చేసినందుకు వారికి ప్రత్యేకంగా పాదయాత్ర బృందం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గోవిందా గోవిందా గోవిందా.